పెట్టించినది తొప్పలే పులుసు బయట చేసుకున్నాడు అదే మరిగా ఫ్యాక్టరీ అంతా అండర్ గ్రౌండ్ లో నడుస్తుంది. అండర్ గ్రౌండ్ ఏది దీంట్లో బంప్ చెక్ చేసి చేయొచ్చోనే ఇంకా ఎంతమంది అని పిలుచుకొచ్చాడు పండు పెట్టే చేయొచ్చోనే ఇంకా ఇప్పుడు ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి ముఖ్యమైన అతిథుల్ని పిలిపిస్తున్నాను. నువ్వు చూడాలా, ఏంటంటే ఎంతో మంది కార్మికులకి తిండి పెట్టాలా, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం జరిగింది. ఏం ఫ్యాక్టరీ? చదువుకున్నావా? చదువు వచ్చా నీకు? అలా చదువు వచ్చారా నీకు? వీనికి కూడా ఉద్యోగం ఇప్పిస్తున్నాను. చదువుతో సంబంధం లేకుండా చదువుకున్నా కూడా మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి సూపర్ సెక్షన్ లో పెడతాను, చదువుకున్న వాళ్ళకి కార్మికులుగా పెడతాను. ఆ పేరు చూపించు ఒకసారి, ఆ బాబు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇది మమతా ఫ్యాక్టరీ అని చెప్పేసి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ముట్టద్దు. ఎవడు కట్టమంటారు ఏం కట్టమంటారు నువ్వు? అసలు ఫ్యాక్టరీ కట్టే పేపర్తో అతికిచ్చేమన్నా అది కూడా ఈ బూకు ఎట్లా అంటే పోతుంది. ఎవడు చెప్పా ఇది మమత, ఇదే అంతా ఫేక్, ఇదంతా డూపు అని చెప్పే మాట్లాడి అబద్ధమే. నీకు ఫ్యాక్టరీ పేరు ఉందా? మమతా ఫ్యాక్టరీ ఉందా? అంటే ఊరికే రాసి పెడితే అయిపోతుందా? ఇప్పుడు తలకాయ పెట్టేసి ఓపెనింగ్ ఉంది ఇప్పుడు పెడతాడా? ఎయిర్పోర్ట్ పెట్టేసి అతికిస్తా. ఎయిర్పోర్ట్ అయిపోతుందా మమతా? బంగారా గట్ల ఫ్యాక్టరీ ఓపెనింగ్ బంగారం బొంగ 3000 మంది కార్మికుల జీవితాన్ని నాశనం పట్టించాలని చూస్తాను. నువ్వు 3-6 మంది కాదు, ఎవడు రాడు, అర్థమైందా? ఓపెన్ అయినాక వస్తారు. ఎవడు వేసిపోతారు, ఎట్లా వస్తాడు? పిల్ల తీయల్లా అది ఇప్పుడు అట్లా 8 మంది సెక్యూరిటీ గార్డులు పెట్టినాను. వాళ్ళకి 8 రకాల బీగాలు ఇచ్చినాను. అయినా ఓనర్ గా నేనెందుకు బీగాలు పెట్టుకుంటా? సెక్యూరిటీ గార్డు ఓపెన్ చేస్తాడు. నువ్వు సెక్యూరిటీ గార్డు చేస్తావా? నీ బీగాలు ఇస్తా. ఎవరికి ఇస్తాడావో, ఎవరికి మాట్లాడుతాడావో, ఏది కట్టిస్తాడో మమతా గురించి నువ్వు ఓవర్ చేస్తాడా? నువ్వు అసలు మర్చిపోమని నేను రోజు పెరిగిపోతాను ఇవన్నీ దారుణాలు. నిమిషము అసలు చెప్పి ఇవన్నీ ఇప్పుడు ఎవరు తెగ చూపి వాళ్ళు చూపి ఆ పేరు కింద పడితే నాకు గుండె జారిపోతుంది. నీ గుండె కాదు కింద నుంచి. సరే ఈ రోజు ఇది జరిగిండొచ్చు కానీ ఓపెన్ అయిన వెంటనే అదే నువ్వు అట్లా నీకు గుండె పోతుంది. ఈ రోజు ఒకవేళ పట్టుకో చెప్తా, పట్టుకో. ఈ రోజు ఈ చిన్న పేపర్ మీద పడిన పేరు రేపు 270 అడుగుల పేరు ఫ్యాక్టరీ పైన నిలబెడతాను. అదే ఎవరు లేరు కాబట్టి తొంగిస్తాడు. ఇంకా గేటు తెరిచినాక ఫ్యాక్టరీ ఏ రూపంలో ఉంటది, ఎట్లా తయారు చేపిస్తాను? అసలు బొంగులేడా పైన చెట్లు కనబడతాయా నీకు? అసలు ఖాళీ స్థలం కూడా ఆ చెట్లకి ఏముంది అప్పడా? ఆ చెట్లకి ఏముంది? ఆ రేగులు సెక్యూరిటీ గార్డ్ పెట్టించినది తొప్పలే పులుసు బయట చేసుకున్నాడు అదే మరిగా. ఫ్యాక్టరీ అంతా అండర్ గ్రౌండ్ లో నడుస్తుంది. అండర్ గ్రౌండ్ ఏది దీంట్లో బంప్ చెక్ చేసి పెట్టిన ఫ్యాక్టరీ ఏంది, పెట్టిన పేరు ఏంది, నువ్వు బంప్ చెక్ అనేది 10 మందిని పిలుచుకోమంటావు, అది నీకోసమే. తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. మాట్లాడుతున్నా. రేపు కార్మికులు వస్తారు. రేపు ఓపెనింగ్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం వస్తున్నారు. ఇక్కడ పిలిచినా ఆయన పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, దీనికి రాలేనమ్మా. ఇదే కాదు ఇంకా రేపు పొద్దున మంచి పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు వస్తాలే అని చెప్పి మాట ఇచ్చినారు. ఆయన మాట ఇస్తే నిలబడతారు. నేను కర్ణాటక డిప్యూటీని పిలిపించుకుంటాను, తమిళనాడు డిప్యూటీని పిలిపించుకుంటాను. నీకెందుకు? ఏంటికో సార్ వాళ్ళు నీ ఎట్లా వాళ్ళు వచ్చాయి గంట అయిపోయింది. ఇంకా గంట ఉంటే మొత్తం ఈ పక్క చూపి 3000 మంది కార్మికులు మొత్తం
మొత్తం జనాలు కుప్పుడు వచ్చి మొత్తం జనాలు కుప్పుడు వచ్చి ఈ గేట్ తీసుకొని లోపల పోతారు పని చేసేకి. అదొక్కటి చూస్తే చాలు మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఆడ ఏ పల్లిది చిన్న పల్లిలో అసలు మనుషులే కడతారు ఫ్యాక్టరీలో, ఊరవతలే కడతారు ఫ్యాక్టరీలు. ఈ ఫ్యాక్టరీల గురించి అవగాహన లేదా తెలుసా? మొత్తం మలేషియాలో యూరియా మొత్తం అంతా పెట్టినా ఫ్యాక్టరీలో. ఇక్కడ మన ఆంధ్ర సైడ్ డైపర్ ఫ్యాక్టరీలా ఏంటి పెడతాడు డైపర్ అంటే ఏంది? సైకిల్ కంపెనీలు పెట్టినామా? సైకిల్ పెట్టావా? మళ్ళా సైకిల్ మన ఫ్లైట్ రెక్కలు ఉంటాయి, రెక్కలు దాని కింద కాలు ఉంటాయి చిన్నవే. అవి ఎవరు పంపిస్తాడే? శివగాడు పంపిస్తాడు. అర్థమైందా? సరేలే నువ్వు చెప్తాడు. ఈ ఫ్యాక్టరీ పెట్టినా కూడా యాడో వేరే దేశస్తులకి. నేను మన ఆంధ్రాలో పెట్టిన ఫ్యాక్టరీలో మన ఆంధ్రాలో పనిచేసే వాళ్ళు చెప్పేది ఇవి అసలు ఈ ఫ్యాక్టరీని స్థలమే వీలు ఇయ్యనది కాదు, నాది కాదు, గవర్నమెంట్ ఇచ్చింది. అది చూడు గవర్నమెంట్ ఏటికి ఇస్తుంది? ఫ్యాక్టరీ పెడతానంటే గవర్నమెంట్ ఇదా? అంతమంది కార్మికులకి అన్నం పెడతాము, అంతమంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందంటే తెలియదు. ఊరికి కొత్తేమో కాదు. ఇప్పుడు అడిగినామనుకో నిమ్మ పుట్టంతా బయటికి పడిపోతుంది. ఊరిని ఎందుకు చూడు అయిపో కూడా అనుమానం చూసి కత్తి చూడు, కత్తి పైన వేసేస్తారు వాళ్ళు. ఫ్యాక్టరీ అయితే ఉన్నత ఫ్యాక్టరీ కాదు, నా బొంగు కాదు. ఇక్కడ ఏందిలా స్థలమా? ఊరినే ఏంటి కట్టిస్తారమ్మా? కొత్త వస్తుంది. ఫ్యాక్టరీ పెడతానో లేదు? ఫ్యాక్టరీ వస్తుందా లేదా? ఆయన చూడు అది కథ. ఆయన కూడా ఇట్లానే ఎవరు ఫ్యాక్టరీ వస్తుంది ఈ పక్క అంతా వచ్చిదా చెప్పుకునే అది లేదంటే ఇంకా రాలే మాట్లాడతాడు. ఇంకా అది అంటున్నారు, తెలిసింది వాళ్ళే టాక్ వచ్చింది. రాలేదు కదా అది అది కథ ఇంటున్నావా? చెప్తాడు కదా మనం వచ్చింది. అదే జరుగుతాయి, గ్రౌండ్ లెవెల్ లో పనులు జరుగుతున్నాయి. కాలం ఉంటున్నారు, రైల్ రోడ్ అన్నారు, ఇవన్నీ అన్నారు. ఊరికి చెప్తారు చేయలేదా? అన్నారు ఊరికి చెప్తారు చేయలేదా? మనడం చేయలేదు. అదే కదా ఏడొస్తాడు వీడ చెప్పేది కాదు చెయ్యాలా? డామ్ పడుతుంది అన్నారు. డ్యామ్ కూడా తెప్పిస్తాను. డ్యామ్ వస్తుంది. మరి డ్యామ్ కూడా వస్తుంది. అది కూడా ఎవరి పేరు మీద వస్తుంది? ఒక్క నిమిషం చెప్తా ఉండండి. మరి ఊరికే చెప్తారు. అది కాలం అండి, కాలం పేరు ఏది? అదే మమత. కాలు కూడా పంపుతారా? మమత కాదు, మమత ఫ్యాక్టరీ, మమత కాలవ, మమత పేరు మీద వస్తాయి మొత్తం అన్ని. ఫ్యాక్టరీ పడుతుంది మమత పేరు మీద. ఇంకోటి కాలవ ఒకటి వస్తుంది. ఇంకా మంచివి తెప్పించాలని చూస్తున్నాము. ఎవరు ఎప్పుడు చెప్పినవి? ఏది అవి ఎప్పుడు చెప్పిస్తాను ఇప్పుడు? అంటే ఇప్పుడు పెద్ద ఇది వెళ్దా? ఎప్పుడు ఏంటి వస్తాయి ఊరు కొత్తగా? ఏంటి వచ్చాయా ఊరుగా? ఆ రోడ్ చూడే, ఆ రోడ్ ఏమి ఎట్లా పెట్టదా? అంటే ఈ ఊరికి రాకూడదా? రాకూడదుగా. అన్న కూడా తెలిసింది చూడు. అలా మమతా ఫ్యాక్టరీ వస్తాడు, నీకు తెలుసు కదా మమతా ఫ్యాక్టరీ. అసలు ఆయనకే వెళ్ళాడా? అసలు ఆయనకే వెళ్ళాడా? వస్తుంది కదరా? ఓకేనా, థ్యాంక్ యూ. అది ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నాడు అది. ఆయన మీతో ఎందుకులే మాకు నేను ఇంకా మమతా ఫ్యాక్టరీ ఒకటి బయట పెట్టినా. నేను నీకు బయటికి చెప్పకుందే ఆయన డ్యామ్ వస్తుందనే. డ్యామ్ కూడా కట్టిస్తానా, కొన్ని కోట్ల ఎకరాలకి నీళ్లు తెప్పిస్తాను. ఇదే మమతా పేరు మీద తెప్పిస్తాను. చెప్తానన్నా నువ్వు మళ్ళా చూడు మర్యాద పోతావు. నువ్వు మమతా గురించి పట్టించుకోవద్దని నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తా ఉన్నా మళ్ళీ నువ్వు అదే మరిగా నువ్వు కట్టించుకుంటా. నువ్వు అబాపింది కట్టిస్తాను, వేరే కట్టించుకోవాలి. అంత దూరం ఉంటే అంతా ఈ పేరు మీద ఉంది కదా, అందుకు కట్టిస్తానా. నీకు దూరం కాదు కాము ఉంది అని చెప్పు. నీకేముంది? మళ్ళా నీకేముంది? నాకు హక్కు ఉంది. అర్థమైందా? హక్కు ఉందంట. అక్క వానికి హక్కు ఉంది. మళ్ళీ నాకు మమత ఎందుకు అక్క అంటున్నాడు. సైడ్ రండి. వానికి హక్కు ఉంది. మళ్ళీ నాకు మమత ఎందుకు అక్క అంటున్నాడు. సైడ్ రండి. ఇక్కడే కార్మికులకు వచ్చే వాళ్ళకి డ్యామ్ కట్టిస్తాను. ఎందుకంటే కార్మికులకి పొలాలు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఆ పొలాలు పండించుకునే దానికోసం డ్యామ్ లోంచి నీళ్లు తెప్పిస్తున్నాను. ఆ నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు పంట చూసుకుంటారు, నీళ్లు రానప్పుడు ఫ్యాక్టరీలో వచ్చి వర్క్ చేసుకుంటారు. ఇట్లా రెండు రకాలుగా వాళ్ళకు ఉపాధి కల్పించేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాకోకుండా ఇంకోటి ఆయన ఏదో చెప్పి ఇంకోటి ఏదో వస్తుందని. ఏది ఏ ముద్రష్టమాడా? నువ్వు అన్ని డబ్బా కుదురు వేయద్దు. అసలు ఈ ఊరికి నీకి ఎటువంటి సంబంధం లేదు. మధ్యలో సంబంధం ఉంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉంది, దత్తత తీసుకున్నాడు ఊరు. నువ్వు
ఆయనతో పోల్చొద్దు మర్యాద పోతుంది ఇంకా ఎందుకు పోతుంది ఇప్పుడు ఆయన దత్త తీసుకున్నాడు నేను దత్త తీసుకునే వేరే చేసేది నీ రూట్ వేరే అంతే కదా ఏమే రూట్ వేరు ఆయన రూట్ వేరే నీది వేరే నువ్వు ఏది చేస్తాడు అదే ఒక దాన్ని సినిమా పేరు ఏమది శ్రీమంతుడులే శ్రీమంతుడా మళ్ళీ నీ కళ్ళ ముందర కనబడుతున్నాడు శ్రీమంతుడు ఒక ఊరిని దత్తత తీసుకొని ఊరి ప్రజలతోనే మాట్లాడిపిస్తాను డ్యామ్ వస్తుందన్నారు కాలువ వస్తుందన్నారు ఫ్యాక్టరీ వస్తుందన్నారు ఇన్ని వస్తానే అన్నారు ఏ శ్రీమంతుల్లో మహేష్ బాబు సీఎం పిఎమ్మా నువ్వు ఆయనతో ఎక్కువ పోల్చుకుంటున్నా ఎక్కువ పోల్చుకోలేదు నేనేమి ఎక్కువ పోల్చుకోలేదు మాట్లాడుతున్నాను ఇప్పుడు నా డబ్బులు ఉన్నాయి కొన్ని కోట్ల డబ్బులు ఎవరికి ఇవ్వాలా ఏం చేయాలా ప్రజలకి ఇస్తా ప్రజలకు అంతవరకు చేయొద్దు ప్రజలకు కాదు చేశారు మనం బయట వాళ్ళకి ఈ పేరు మీద పెడుతున్నావు ఈ పేరు పెట్టిన దానికే మీ బాధ అంత మించి ఏం లేదు ఈ పేరు పెట్టకూడదంట నీ చేతను చింపి ఫ్యాక్టరీ మూత పడిపోయింది ఈడుండే మొత్తం ప్రజలందరికీ ఇదే లాస్ట్ ఫ్యాక్టరీ మూత పడిపోయింది 3000 మంది కార్మికులు రోడ్డు పైన పడినారు అయిపోయింది నమస్కారం ఇదంతా నిన్న బొంగుల ఫ్యాక్టరీ నిన్న బొంగుల ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీనే లేదు అసలు కష్టపడి పని మూతపడతావరా కట్టిన ఫ్యాక్టరీ ఏమైనా వస్తామన్నా క్లోజింగ్ అయింది కదా ఒకవేళ ఉన్నా నీకు అంతే ఉంటే చూస్తాను పైకి ఎక్కుతాను ఫ్యాక్టరీలో అది ఏముందో చూస్తాము మీరు ఇట్లా దయచేసి చూడు మమతా దగ్గరుండి చూపిస్తా ఆడ ఏముందో ఏం లంగోటి పని జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో మొత్తం అంతా తెలుసుకోరా వదులుతారా ఏంది రా దగ్గర నా బొంగులో బొచ్చారు ఆడేముంది ఫ్యాక్టరీ ఉందాడా ఆడ గడ్డి పెట్టుకొని ఫ్యాక్టరీ చెప్తారా ఏం ఫ్యాక్టరీడా నాకు చూపెట్లా ఎవరు వచ్చారు నట్టించారు సేఫ్టీకి అంటే మొత్తం ఎంతమంది అని పిలుచుకొచ్చాడు పండు పెట్టే చేయొచ్చోనే ఇంకా ఎంతమంది అని పిలుచుకొచ్చాడు పండు పెట్టే చేయొచ్చోనే ఇంకా వద్దుగా బూత్లో ఇంకా ఓయ్ బొంగురా పోసామురా ఎట్లా కట్టిస్తాను ఫ్యాక్టరీలో ఏముండేనా గట్లో ఎవరుందా స్థలమరా నువ్వు ఎవరితో పెట్టుకోవచ్చు డూప్కొని పేపర్ కనిపిస్తే అది నీళ్ళు అయిపోతారా చూడండి ఇది ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ అని కాదు ఫ్యాక్టరీకి పోయే కార్మికులకి ఇంటర్వ్యూ చేసేకి అది పెట్టిండేది ఇంటర్వ్యూ చేస్తాను మొత్తం డైరెక్ట్ ఇక్కడ నుంచి సెలక్షన్ జరుగుతాయి 3000 మందికి 3,000 మందికి 200 బస్సులు పెట్టాను అది కూడా దాంట్లో 200 బస్సుల్లో 122 బస్సులు ఏసీ బస్సులు పెట్టాను ఆ 200 బస్సులకు కూడా 400 మంది డ్రైవర్ని పెట్టాను 600 మంది క్లీనర్లు పెట్టాను 178 మంది మెకానికల్ పెట్టాను ఎంతమందికి ఉపాధి కలుగుతుంది దాని బస్సులు వచ్చినాయి 200 బస్సులు వచ్చినాయని చెప్పి 3 పెట్రోల్ బంకులు పెట్టించిన నీడే ఈ నుంచే కనబడతాయి నీకు చూపి బొమ్మలో పొచ్చు పోసాను కూడా రోడ్డులే బట్ ఏమిలే నేను నా తిక్కరందు నడుచుకుంటా పోయి చూపిస్తాను మళ్ళా మళ్ళీ నువ్వు డబ్బా నువ్వు ఎవరు చూపించేకి ఫస్ట్ 200 ఎకరాలు ఎప్పుడో తీసుకున్నాం మేము నువ్వు అసలు ఎవడో ఎంటర్ చేసింది నేను అసలు నువ్వు ఆడమే గొప్పడా 200 ఎకరాల ఫ్యాక్టరీ 200 ఎకరాల ఫ్యాక్టరీ 3 పెట్రోల్ బంకులు 200 బస్సులకి ఉండేకి షెడ్ మొత్తం కాలువ తీపిస్తాను డ్యామ్ కట్టిస్తాను లేని మేము కూడా చెప్తాం డబ్బులు ఈ వాచ్ మ్యాన్ గీడ పెడతాను నేను అసలు ఉండను ఉండద్దంటే నేను ఏనుకుంటాను చెప్పాల్సిన అవసరం లేదు కదా లేనివన్నీ పోతారమ్మా ఇవన్నీ కూతురు 3 పెట్రోల్ బంకులు కనబడటం లేదా డ్యామ్ కడతారని ప్రజలు చెప్పింది వినపడలేదా ఫ్యాక్టరీ మీరు వాస్తవాలు మీరే చూసినారు ఫ్యాక్టరీని నువ్వు చూసింటే వాడు గడ్డి పెట్టుకొని ఆయన ఏ సపరేట్ చేసుకుంటున్నాలే మీకు అర్థం కదా మమతా ఆయన పద్ధతే వేరు అర్థమైందా ఆయన చేసుకొని రూట్లు వేరు ఆడ బొంగులోనే పెట్రోల్ బంకులు ఏమైనా అంబానే చెప్పే డబ్బా కూర్చుని మేము చెప్పుకుంటాం ఎయిర్పోర్ట్లు నాదే ఈ రైల్వే స్టేషన్ నాదే గవర్నమెంట్ సొమ్ము చెప్పుకుంటున్నాడు అర్థమైందా అది ఏంది వెళ్ళిపో మొత్తం ఈ రూట్ బ్లాక్ అవుతుంది జనాలు తండోపతండాలుగా వస్తారు అసలు బొంగులు వస్తున్నారా అది చూపిండమ్మా
ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది, ఒక అర్ధ గంటకు వస్తారు. గంటగా ఈ పక్క భోజనాలు కూడా జరుగుతున్నాయి. గంట 10 3,000 మందికి భోజనాలు పెట్టించే కార్యక్రమం కూడా చేస్తాను ఓపెనింగ్ కి. ఏమ్మా ఇట్లా 10 ఎంతమంది 3,000 మందికి 3,000 మందికి అయితే ఎట్లుండాలా, ఎట్లుండి జనాలు ఉండాలా? 10 గంటల వరకు కూర్చుంటాను, ఏముంటుంది ఏం నువ్వు చూస్తున్నా? వేరే పనులు చూసుకోపోయి కూర్చోవాల్సిన అవసరం లేదు. నువ్వేమి ఆకృతి నా కొడుకు భోజనాలు పెడతారంటేనే అప్పుడే 10 వరకు కాసుకుంటా అంటున్నాడు. ఈ ఇట్లా చిల్లరగా ఆయనకి చూడండి, భోజనాల కోసం కాసుకునే చిల్లరగాడు వీడు. తిండి గురించి నీ చేసపా ఆడ పెట్టిస్తాపా, ఆడ హోటల్ కట్టించినా కదా కార్మికుల కోసము, ఊరి ప్రజల కోసము 2 హోటల్ కట్టించినా కదా, ఆ హోటల్లో తిందుపా. మోటార్లు అని చెప్పు, దాని పక్కన లాడ్జ్ ఉంది, ఆ లాడ్జ్లో కూడా చెప్పు అమ్మాయిని కూడా. ఏం ముద్రష్ట మోడ నోటుకు వచ్చినటువంటి ఎట్లా కట్టిస్తున్నావు నువ్వన్నీ? అప్పటికప్పటికి వచ్చినటువంటి చెప్పేస్తున్నావు డబ్బా కూతురు. ఏమైనా ఉండాలి, కొద్దిగా చెప్పేదానికి ఉండాలమ్మా. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్ చూపిస్తాను. మళ్ళా ఆయనకి ఎన్ని వస్తాయి నువ్వు ఆయనలేక అన్ని అల్లుపోవడమే. ఆయనకి ఎన్ని వస్తాయి నువ్వు ఆయనలేక అన్ని అల్లుపోవడమే. ఇదండి అది ఎవరైనా గవర్నమెంట్ లెటర్ అంటే ఇట్లుంటుందా? ఇంకెట్టుంటది నీకు లెటర్ అంటే? చిన్న ఫోన్ నెంబర్ మధ్య పెట్టుకుని ఏ ముద్రష్టమడా సీక్రెట్ గా ఉండాలని చిన్న రాసి ఇచ్చినారు. ఎవడు రాచాడు నీకు? సరే మన పెట్రోల్ బంకులు చూపిస్తాం పాటు. ఆ దారిలో మీద రోడ్లు ఎవరు ఉంటాయా? అవి కూడా రాబట్టాయా? హెచ్పి ఇండియన్ పెట్రోల్ బంక్. హెచ్పిలోనే పెట్టుకోను. హెచ్పి ఏదైనా ఉండాలా? పాంతే చిల్లరగాంతో ఇప్పుడు పెట్రోల్ బంకులు చూద్దురా. చూసుకో, ఉంటాయి అన్నీ ఊరు అయిపోతాయా? మనిషి ఉండాలా? వాళ్ళమ్మ ఎట్లా పోతారు, ఎట్లా వాళ్ళు పోయి ఇంటికాడ గొప్పలే పోటీ ఏరాలి. మళ్ళా ఏమని చేసుకోపో, మనం పదాం పెట్రోల్ బంక్. మనము కట్టి చిన్నట్టు చూపించాల. పాన్ కంటే ఇంట్రెస్ట్ లేదేమో, నాకు ఇంట్రెస్ట్ ఉంది.